నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలో నిరంతరం అహర్నిశలు శ్రమిస్తూ పట్టణ పరిశుభ్రత కొరకు తమ వంతు సేవలు అందిస్తున్న మున్సిపల్ మహిళా సిబ్బందికి సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం చీరల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రియ శిష్యులు వీరాభిమాని కాంగ్రెస్ యువ నాయకులు తరి నాగయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలో నిరంతరం అహర్నిశలు శ్రమిస్తూ పట్టణ పరిశుభ్రత కొరకు తమ వంతు సేవలు అందిస్తున్న మున్సిపల్ మహిళా సిబ్బందికి సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం చీరలు పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రియ శిష్యులు వీరాభిమాని కాంగ్రెస్ యువ నాయకులు తరి నాగయ్య ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్గిరెడ్డి లింగారెడ్డి పాల్గొని చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాలియా మున్సిపాలిటీ పట్టణ పరిశుభ్రత కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులకు ఎంత చేసినా తక్కువే అన్నారు. అనంతరం లింగారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రియ శిష్యులు ఇంతటి సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఇంకా భవిష్యత్తులో ఉన్నత స్థానంలోకి ఎదిగి మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను అనగా నాగయ్య అనగా కొత్త సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షల సందర్భంగా మన ఆలియా పట్టణ మున్సిపాలిటీలో సిబ్బంది అక్క చెల్లెళ్ళు పనిచేస్తున్న వారు నా బర్త్డే సందర్భంగా ఒక అక్క అడిగింది మాకు ఏదైనా సాయం చేయమనంటే, అక్క నేను సంక్రాంతికి మీకు తల ఒక చీర ఇస్తా అని పెడతా అని చెప్పేసి కూడా నేను మాట్లాడడం జరిగింది. అన్న ప్రకారం ఆ అక్కలకు ఈ రోజున మన ఆలయ పట్టణాలు శుభ్రం చేస్తున్న వాళ్ళందరికీ చేతులు ఎత్తి దండం పెట్టాలి. వాళ్ళు లేకపోతే ఈ ఆలయ సెంటర్లో యార్దేడ జామ్ అయిపోయే చెత్త అనేది వాళ్ళు లేచి కన్న కష్టం చేస్తున్నారు. వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా మన స్థానిక ఎమ్మెల్యే గారిని జేవీరారెడ్డి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అలాగే మన మార్కెట్ చైర్మన్ తుమ్మలశేఖర్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మున్సిపాలిటీ సిబ్బంది గారికి వాళ్ళు మనం తక్షణం సాయం చేయాలని చెప్పేసి కూడా నేను ఈ రోజున ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. పట్టణంలో పరిశుభ్రత అనేది శుభ్రంగా చేస్తారు కాబట్టి ఎలాంటి సమస్య లేకుండా నీట్గా చేస్తున్న వాళ్ళకి చేతులెత్తి మొక్కలని కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించిండు. నేను రేపు ఉగాది నాడు నేను కూడా పంపిణీ చేస్తానని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా మన ఆలయ పట్టణపై వీళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే కాయ కష్టం చేస్తారు కాబట్టి మున్సిపల్ సిబ్బందికి ఏ సమస్య ఉన్నా నా వంతు సాయం నేను చేస్తానని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రియ శిష్యుడిగా మాట ఇస్తున్నానని చెప్పేసి కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్టార్ట్ చెప్పు. ఆలయ మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీ వర్కర్స్కి అందరికి కూడా వీటితో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నాగయ్య అని ఈయన రేపు సీఎం గారి పిఏగా వెళ్ళిపోతున్నాడు. మన రేవంత్ రెడ్డి దగ్గర పిఏగా వెళ్ళిపోతున్నాడు. ఈయన రేవంత్ రెడ్డి మీకు పరిచయం లేదో, రేవంత్ రెడ్డి ఈ నాగయ్య ఇద్దరు జైల్లో ఉన్నారు ఒకప్పుడు. ఉన్నప్పుడు ఇద్దరికి పరిచయం అయితే ఈయనకు శిక్షకాల రేవంత్ రెడ్డి ఏమో బయటకు వచ్చేసిండు. ఈయన ఆ జైల్లోనే మగ్గుతుంటే సీఎం అయిన తర్వాత నా శిష్యుడు జైల్లో నాతో పాటు ఉన్నాడు కదా, అందుకని ఇతనికి క్షమాభిక్ష పెట్టి జైలు నుంచి విడుదల చేయించి అక్కడ ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరికి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి వంటలు చేయటం, ఆయన ఆరోగ్యం చూసుకోవటం, ఏదైనా టాబ్లెట్లు గోళీలు ఇవ్వటం టయానికి, ఈ విధంగా చేసేదన్నమాట. అందుకని ఆ సీఎం గారు ఇతని మీద ప్రేమ కలిగి
నువ్వు నువ్వు నా దగ్గరికి వచ్చి ఉండు అని చెప్పంటే ఈ 16వ తారీఖు లేకపోతే 20వ తారీఖు లోపల ఇప్పుడే పోయేది ఉండే సంక్రాంతి పండగకి. కానీ సంక్రాంతి పండగకు సీఎం గారు వేరే అమెరికా టూర్ ఉన్నది, అటు పోతుండే కాబట్టి వచ్చిన తర్వాత ఈ నాగయ్యని ఆయన సీఎం పేజీలో పెట్టుకుంటాడు. మీకేమైనా సమస్యలు ఉంటే మున్సిపాలిటీ పరిధిలో అన్ని పనులు కూడా నిమిషాల మీద చేసేటువంటి వ్యక్తి.